మహాగాంధీవన్నీ విరవాలని చెప్పి నియమాల్లో రాసి ఉండడంతో అప్పుడు రామాదేవి కుటుంబంలో ఎవరైనా సరే దాన్ని విరవచ్చు అంటూ గురువు గారు చెప్పడంతో ఇక అప్పుడు అరుణ్ ముందుగా ఆ విల్లుని విరవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ విల్లుని విరవాలంటే కండబలంతో పాటు బుద్ధి బలం కూడా ఉండాలని, దైవ అనుగ్రహం కూడా తోడవ్వాలని చెప్పి ముందుగానే గురువు గారు చెప్పడంతో అరుణ్ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక అలా అరుణ్ దాన్ని లేపడానికి ప్రయత్నిస్తూ విఫలమవుతాడు. దాన్ని కనీసం ఇంచు కూడా జరపలేకపోతాడు. చెప్పాను కదా బాబు, అది అంత సులువైన విషయం కాదు. గత 2000 సంవత్సరాలుగా మహారాజులే దాన్ని లేపలేకపోయారు అని చెప్పి గురువు గారు అంటూ ఉంటారు. ఇక దాంతో దీక్ష వాళ్ళ నాన్న ఇద్దరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. వాళ్ళు చెప్పారు కదమ్మా, మహారాజులే దాన్ని ఎత్తలేకపోయారని, నువ్వు ఇంకేం దిగులు పడకు, బావ ఖచ్చితంగా నీవాడే, బావతోనే నీ పెళ్లి జరుగుతుంది అని చెప్పి రమాదేవి వాళ్ళ అన్నయ్య అంటూ ఉంటాడు. ఇక దాంతో దీక్ష ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అమ్మ, ఇప్పుడు మీరు కూడా ప్రయత్నించవచ్చు అని చెప్పి గురువుగారు చెప్పడంతో అప్పుడు రామాదేవి ఆ విల్లుకి దండం పెట్టుకొని దాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అలా ఒంటి చేత్తో ఎత్తడానికి ప్రయత్నించి అలా తన 2 చేతులు కూడా ఉపయోగించి దాన్ని ఎత్తడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ తను కూడా దాన్ని ఎత్తలేకపోతుంది. ఇక దాంతో రమాదేవి కంగారు పడుతూ ఉంటుంది. అమ్మ రమాదేవి, ఇంకా మీ కుటుంబంలో ఎవరైనా ఉంటే దాన్ని విరవడానికి ప్రయత్నించవచ్చు. ఎవరు దాన్ని విరిచినా కూడా వీళ్ళిద్దరి వివాహం జరుగుతుంది అని చెప్పి గురువుగారు చెప్పడంతో అప్పుడు రామాదేవి, ఇంకెవరైనా వచ్చి దాన్ని విరవడానికి ప్రయత్నించండి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ప్రేమ్, నేను ప్రయత్నిస్తానని చెప్పి ముందుకు వస్తాడు. ఇక అలా ప్రేమ్ ముందుకు వచ్చిన తర్వాత ఆ విల్లుని ఒంటి చేతో పైకెత్తడంతో అందరూ కూడా ఆనందపడిపోతూ ఉంటారు. ఇక రోజా కూడా, అమ్మయ్య, మొత్తానికి వీడు ఆ విల్లుని విరిచేలాగా ఉన్నాడు. ఎవరు విరిస్తే ఏంట్లే, నేను అనుకున్నట్టుగా ఆ ఇంటికి నేను కోడలినైపోవాలి, కోట్ల ఆస్తి నా సొంతం అయిపోవాలి అని చెప్పి రోజా అలా ఆనందపడిపోతూ చూస్తూ ఉంటుంది. ఇక ప్రేమ్ ఆ మహేంద్ర గాంధీవానికి దండం పెట్టుకుని అలా తన చేత్తో పైకెత్తి విరవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అది విరగకపోవడంతో ఇకప్పుడు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక గురువుగారు రమాదేవితో, అమ్మ రమ, ఎంతమంది ప్రయత్నించినా కూడా ఆ విల్లుని విరవలేకపోతున్నారు. ఒకవేళ ఆ మణిహారం మీ దగ్గరికి రావాలని రాసి పెట్టి లేదేమో, ఆ అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోవాలని రాసి పెట్టి లేదేమో అని చెప్పి అంటూ ఉంటే, లేదు గురువుగారు, ఖచ్చితంగా వాళ్ళిద్దరి వివాహం జరగాల్సిందే, ఆ మణిహారం నాకు దక్కాల్సిందే అని చెప్పి రమాదేవి పిచ్చిదైపోతూ ఇక అటు ఇటు తిరుగుతూ, ఎలాగైనా సరే ఆ మణిహారాన్ని నేను చేజిక్కించుకోవాలి, ఇప్పుడు ఏం చేయాలి అని గట్టిగా కేకలు వేస్తూ ఇక్కడ ఆ మహేంద్ర గాంధీవాన్ని విరిచేవాళ్ళు ఎవరు కూడా లేరా అంటూ ఇక అలా కేకలు వేస్తూ ఉంటుంది. ఇక దాంతో రమాదేవి బాధ చూసి ప్రేమ్ కూడా బాధపడుతూ ఉంటాడు. అలా గుడిలో నుండి బయటకు వచ్చి మెట్ల దగ్గర కూర్చుంటాడు. చామ్ కూడా ప్రేమ్ వెనకాలే బయటకు వస్తుంది. ఏమైంది డ్రైవర్ బాబు, అలా కూర్చున్నారని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ్, ఏం లేదు చామ్, మేడంకి ఆ మణిహారం అంటే ఎందుకు అంత ఇష్టమో తెలియదు, కానీ ఆ మణిహారం దక్కకపోతే మేడం చాలా అప్సెట్ అయ్యేలాగా ఉన్నారు, మేడం బాధని చూడలేకపోతున్నానని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. నిజంగా నీది ఎంత మంచి మనసు డ్రైవర్ బాబు, మేడం ఎప్పుడు కూడా నిన్ను తిడుతూ కొడుతూనే ఉంటారు, అయినప్పటికీ ఆవిడ ఉప్పు తిన్న విశ్వాసంతో నువ్వు ఆవిడ బాధపడకూడదని ఆలోచిస్తున్నావు, ఆవిడ గురించి నువ్వు బాధపడుతూ ఉంటే నేను కూడా నీ బాధని చూడలేకపోతున్నాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక అలా చామంతి ఏం చేయాలా అని ఆలోచిస్తూ పక్కకి రావడంతో అప్పుడు చిట్టి చామంతితో మాట్లాడుతూ వాటర్ ఏమైనా కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లేదు, నాకేం వద్దు, రామాదేవి మేడం ఆ మణిహారం ఎక్కడ తనకి దక్కకుండా పోతుందోనని చాలా బాధపడుతున్నారు. మేడం బాధ చూసి డ్రైవర్ బాబు కూడా బాధపడుతున్నాడు. డ్రైవర్ బాబు బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను, ఏదైనా సహాయం చేయొచ్చు కదా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. అవునులే, నువ్వు రోబోవి, మనుషుల వల్లే అవ్వలేదు, నువ్వేం చేయగలవని చెప్పి చామంతి అంటూ ఉంటే అప్పుడు ఆ రోబో,
ఆ విల్లు విరవడం అంత ఈజీ టాస్క్ అయితే కాదు, దానికి ఒక టెక్నిక్ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అయితే నీకు ఆ విల్లు ఎలా విరవాలో తెలుసా అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది. తెలుసు. ఆ టెక్నిక్ ఏంటంటే ఆ విల్లు మధ్య భాగాన్ని ఉంగరం వేలితో చుట్టి పైకి లేపితే అప్పుడు ఆకర్షణ శక్తి తోడయ్యి ఆ విల్లు చీపిరి పుల్లలాగా సులువుగా పైకి లేస్తుందని చెప్పి అప్పుడు దాన్ని విరవచ్చు అంటూ రోబో చెప్పడంతో అప్పుడు చామంతి, నువ్వు చెప్పేది నిజమా చిట్టి? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే వెళ్ళి ఆ విల్లు విరుస్తాను, మేడంని సంతోషపరుస్తాను అని చెప్పి చామంతి లోపలికి వస్తూ ఉంటుంది. అమ్మ, కాసేపట్లో శుభగడియలు ముగియబోతున్నాయి. ఇక ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపేద్దామా? ఎవరు కూడా విల్లు విరవలేకపోతున్నారు కదా అని చెప్పి గురువులు అంటూ ఉంటారు. ఇక దీక్ష తన తండ్రి ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్వయంవరం ఆగిపోకూడదు, ఆ మణిహారం నాకు దక్కి తీరాల్సిందే అని చెప్పి రమాదేవి ఏం చేయాలి అంటూ పిచ్చి పట్టిందలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే చామంతి అక్కడికి వచ్చి, అమ్మ, మీరేం అనుకోకపోతే ఒక్కసారి నేను ప్రయత్నిస్తాను అని చెప్పి చామంతి అంటూ ఉంటే అప్పుడు రమాదేవి చామంతి మీద విరుచుకుపడుతూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గురువు గారు చెప్తున్నారు కదా, 2000 సంవత్సరాలుగా మహారాజులే దాన్ని విరవలేకపోయారు. ఇప్పుడు అరుణ్, ప్రేమ్ వీళ్ళు కూడా విరవలేకపోయారు. నేను కూడా దాన్ని కనీసం ఇంచు కూడా జరపలేకపోయాను. అటువంటిది నువ్వు దాన్ని విరుస్తావా? అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? వెళ్ళి ఆ పక్కకు నిలబడు అని చెప్పి రమాదేవి చామంతి మీద అందరి ముందు మండిపడుతూ ఉంటుంది. దాంతో గురువుగారు మాట్లాడుతూ, అమ్మ రమాదేవి, ఆ అమ్మాయి ప్రయత్నిస్తానంటుంది కదా, ప్రయత్నించడంలో తప్పేమీ లేదు కదా. ఏమో, ఒకవేళ ఆ అమ్మాయి భక్తికి మెచ్చి దైవానుగ్రహం తోడయి తనే సులువుగా ఈ విల్లుని విరవగలుగుతుందేమో, ఎవరికి తెలుసు. ప్రయత్నించడంలో తప్పేమీ లేదు కదా, ఆ అమ్మాయిని ఒకసారి ప్రయత్నించనివ్వండి అని చెప్పి గురువుగారు చెప్పడంతో గురువుగారు చెప్పారు కాబట్టి వెళ్ళి దాన్ని పైకెత్తడానికి విరవడానికి ట్రై చేయని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. అలాగే అమ్మ అంటూ చామంతి ఆ విల్లు దగ్గరికి వచ్చి దానికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. స్వామి, డ్రైవర్ బాబు మేడం బాధ చూసి చాలా బాధపడుతున్నాడు. అలాగే నాకు ఇంట్లో ఆశ్రయం కల్పించి 3 పూటల తిండి పెడుతున్న మా మేడం బాధపడుతూ ఉంటే నేను కూడా చూడలేకపోతున్నాను. ఎలాగైనా సరే దీన్ని విరిచే మనోబలాన్ని నాకు ఇవ్వు తండ్రి అంటూ చామంతి స్వచ్ఛమైన మనసుతో ఆ దేవుడికి మొక్కుకుంటుంది. ఇక అలా రోబో చెప్పిన టెక్నిక్ని ఉపయోగించి ఆ విల్లుని తన ఒంటి చేత్తో చామంతి పైకెత్తడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రోజా కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఆ విల్లుని పైకెత్తి అలా దాన్ని విరవడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఇక అలా చామంతి మీద పూలు విసురుతూ తనకి జైలు కొడుతూ ఉంటారు. ఇక రమాదేవి కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అమ్మ, మహారాజులు చేయలేని పనిని నువ్వు చేశావు. నిజంగా నీది ఎంతో గొప్ప జాతకం తల్లి. నువ్వు ఏ ఇంట కాలు పెడతావో ఆ ఇల్లు ఐశ్వర్యంతో వర్ధిల్లుతుంది అని చెప్పి గురువుగారు చామంతిని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక రమాదేవి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే, అమ్మ, ఇప్పుడు ఈ అమ్మాయి విల్లుని విడిచింది కాబట్టి అరుణ్ బాబు రోజాల పెళ్ళికి ఎటువంటి ఆటంకం ఉండదు. యువరాని వారిని సులభంగా మీ ఇంటి కోడలు చేసుకోవచ్చు అని చెప్పి గురువు గారు చెప్పడంతో రమాదేవి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఈ దైవ సమక్షంలోనే వాళ్ళిద్దరూ దండలు మార్చుకోవాలని చెప్పి అలా గురువుగారు చెప్పడంతో ఇప్పుడే దండలు తెప్పిస్తానంటూ ఇక అలా దండలు తెప్పించి ఆ గుడిలో అరుణ్ రోజాల నిశ్చితార్థం రమాదేవి జరిపిస్తుంది. చామ్ మామూలు అమ్మాయి కాదు, నిజంగానే తనదొక గొప్ప జాతకం అని చెప్పి ప్రేమ్ కూడా ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక అలా ప్రేమ్ గుడిలో ఉండగానే అనుకోకుండా తన మెడలో దండ పడుతుంది. ఇదేంటి, ఈ దండ ఎక్కడి నుండి వచ్చిందని చెప్పి ప్రేమ్ అలా చూసుకుంటూ ఉంటాడు. ఇక అలా ప్రేమ్ ఆ దండను మెడలో నుంచి తీసి పక్కకి విసిరడంతో అక్కడ నిలబడి ఉన్న చామంతి మెడలో దండ పడుతుంది. అలా చామంతి సడన్గా తన మెడలో ఎవరు దండ వేశారా అని చెప్పి షాక్ అవుతూ చుట్టూ చూస్తూ ఉంటే
ప్రేమ్ ఒక్కసారిగా కంగారు పడిపోతూ, సారీ చామ్, అనుకోకుండా నా మెడలో దండ పడింది, దాన్ని విసిరేయడం కోసం అని చెప్పి అలా పక్కకి విసిరేస్తూ ఉంటే అనుకోకుండా అది నీ మెడలో పడిందని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో గురువు గారు వాళ్ళ దగ్గరికి వస్తారు. బాబు, అనుకోకుండా జరిగిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇదంతా ఆ దైవానుగ్రహం అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీ ఇద్దరు ఒకటవ్వాలని ఆ దేవుడు రాసి పెట్టాడేమో. అందుకే ఇక్కడ స్వయంవరం జరుగుతున్న గడియల్లోనే నువ్వు కూడా ఆ అమ్మాయి మెడలో దండ వేశావు. ఆ అమ్మాయిది మామూలు జాతకం కాదు. నువ్వు కనుక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ జాతకమే మారిపోతుంది. అంతటి మహాజాతకురాలు ఆ అమ్మాయి అని చెప్పి అలా గురువుగారు ఇద్దరిని శుభం భూయాత్ అంటూ ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అలా మొత్తానికి గుడిలో అనుకోకుండా అరుణ్ రోజాల స్వయంవరంతో పాటు చామ్ ప్రేమ్ల స్వయంవరం కూడా పూర్తవుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.